కాలర్ అయితే ఉన్నారు విజయవాడ నుంచి వెంకట్రావు గారు. వెంకట్రావు గారు నమస్కారం అండి. వెంకట్రావు గారు నమస్కారం. వెంకటేశ్వరరావు అండి, కోన వెంకటేశ్వరరావు అండి నా పేరు. వెంకటేశ్వరరావు గారు చెప్పండి, సమస్య ఏంటండి? వెంకటేశ్వరరావు నా మాటలు వినిపిస్తున్నాయండి? వినిపిస్తుందండి. చెప్పండి, సమస్య ఏంటండి? సమస్య అంటే సార్, కృష్ణా జిల్లా గురువాడలో అధికారులే తప్పులు చేసి చీటింగ్ చేసి మా మీద కేసులు పెట్టారండి. పెడితే ఆ కేసులోమో కోర్టులో మేము వాదిస్తున్నాం, వాదించుకుంటే కొట్టేశారే కానీ ఆ చీటింగ్ కేసుల మీద చర్య తీసుకోవట్లేదు. బాధితులుగా నష్టపరిహారం ఇప్పించి న్యాయం చేయట్లా. అసలు న్యాయస్థానాల్లో ఓర్పుగా వింటర్లా కరెక్ట్ గా పనిచేయట్లా. మరి మేము కోర్టుకు వెళ్ళాలంటారు. కోర్టుకు వెళ్తే మాకు ఏం చేస్తున్నారు చెప్పండి? తప్పు చేసిన వాళ్ళు శిక్షించట్లా, కరెక్ట్ గా ఉన్న వాళ్ళు న్యాయం చేయట్లా. అసలు న్యాయస్థానాల్లో వాయిదాలకు వచ్చినా కూడా రాలేదని అబద్ధం ఆడుతున్నారు. ఇట్లయితే ఎట్లా? మాకు దీని గురించి కొద్దిగా సలహా చెప్తారని గోపాల్ గారిని మాట్లాడమని నేను కోరుకుంటున్నాను సార్. ఎవరు? గోపాల్ గారు. గోపాల్ గారు ప్రశ్న కొంచెం రిపీట్ చేయండి. ఏంటంటే సార్, అధికారులే తప్పులు చేశారు సార్ గురువాడలో. సార్ చూసారా? హలో గోపాల్ గారు, మీ మాట నాకేం వినపడదు సార్. గోపాల్ గారు, వెంకటేశ్వరరావు గారు మాటలు వినిపిస్తున్నాయి మీకు? చెప్పండి, వినిపెడుతుంది. అధికారులు తప్పు చేశారని చెప్తున్నారు, అదేనా? అవును సార్. అయితే అధికారులు తప్పు చేశారన్నప్పుడు కనీసం కలెక్టర్లకు ఫోన్ చేశామండి. కలెక్టర్ కూడా కింద అధికారుల మీద చర్య తీసుకోవట్లా. మరి కోర్టులో చెప్పుకోమన్నారు, పోలీస్ స్టేషన్కి వెళ్తే మరి మేము పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ చేయరు, సాక్ష్యాలు సబ్మిట్ చేయరు, మేము ఇస్తేనో కోర్టులో తీసుకోవట్లేదు. అసలు బాధితుడికి న్యాయం జరగాలి అంటే ఎట్లా? ఇప్పుడు రాజకీయ నాయకుల వల్ల వ్యవస్థలన్నీ పాడైపోయినాయండి. ఓపెన్ గా చెప్పాలంటే రాజకీయ నాయకుల స్వార్థం వల్ల రెవెన్యూ వాళ్ళని మేనేజ్ చేసి వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని రికార్డులన్నీ మారుస్తున్నారు. అది తెలంగాణలో అయినా అంతే, ఆంధ్రాలో అయినా అంతే, ఎక్కడైనా అంతే. దేశవ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో పకడ్బందీగా ఈ రెవెన్యూ చట్టాలను అమలు పరుస్తున్నారంటే ఒకటి మధ్యప్రదేశ్, గుజరాత్ ఒకటి, ఒరిస్సా ఒకటి. అక్కడ ఏంటంటే టైటిల్ గ్యారెంటీ చట్టం అని పెట్టారు గుజరాత్లో. గుజరాత్లో రిజిస్ట్రేషన్స్ ఎట్లా అయితే తెలుసా, ఒక పక్కన సబ్ రిజిస్ట్రార్ ఉంటాడు, అదే ఆఫీస్లో ఆ ఏరియాకి సంబంధించిన రెవెన్యూ అధికారి ఉంటాడు. ఇద్దరు కలిసి వెరిఫై చేసి అప్పుడు అది కరెక్ట్ ఉందా లేదా అప్పుడే రిజిస్ట్రేషన్ చేస్తారు. బట్ మన తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఈ రాజకీయ నాయకుల స్వార్థం వలన ఈ రెవెన్యూ రికార్డులన్నీ మార్చేసి ఏమన్నా అంటే మీరు కోర్టుకు పోండి అని చెప్పి ఒక సలహా భరిస్తారు రెవెన్యూ వాళ్ళు, ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ. ఇది సివిల్ దావా, సివిల్ డిస్ప్యూట్, ఇది మీరు సివిల్ కోర్టుకు వెళ్ళండి అని చెప్తారు. సివిల్ కోర్టులో న్యాయం జరగాలంటే 10 ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే కొన్ని వందల వేల కేసులు పెండింగ్ ఉంటాయి. మీరు ఈరోజు చేస్తే దాని నంబర్ అయ్యి నోటీసులు పోయి వాళ్ళందరూ జవాబులు ఇచ్చి అదర్ సైడ్ ఇవ్వాలంటే 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు పడతాయి. ఈ లోపల మనకు ఓపిక పోతుంది, ఈ అడ్వకేట్ కూడా ఓపిక నశిస్తుంది. మీరేమనుకుంటారంటే అడ్వకేట్లు వాళ్ళు మిలాఖత్ అయిపోయినారు, వేరే అడ్వకేట్ చూసుకుంటామని. మీరు జనరల్గా జరిగేది చెప్తున్నా. నేను 40 ఏళ్ల ప్రాక్టీస్లో ఇదే నేర్చుకున్నా. నేను క్లయింట్ గెలవడు, అడ్వకేట్ గెలవడు, అందరు ఓడిపోతారు చివరిగా, అలసిపోయి తలసిపోవాలి. ఎందుకంటే వీటన్నిటికీ ఏంటంటే చట్టాలలో మార్పు తేవాలి, న్యాయవాదులు జడ్జిలు మారాలి. జడ్జిలు కూడా కరప్ట్ అయిపోయినారు ఈ మధ్య. నేను చెప్తున్నా, మా విజయ్ చెప్తాడో లేదో కానీ ఐ కెన్ సే మొత్తం జ్యుడిషియరీ వ్యవస్థను నాశనం చేసిన పొలిటికల్ నాయకులు, సుప్రీంకోర్టు జడ్జిలు. ఇఫ్ యూ రిమెంబర్, మార్కండే కట్జు అని ఒక సుప్రీంకోర్టు జడ్జి ఉన్నాడు. ఆయన ఏం చెప్పాడు తెలుసా? 40% ఆఫ్ లోయర్ జ్యుడిషియరీ అండ్ 60% ఆఫ్ హైయర్ జ్యుడిషియరీ ఆఫీసర్స్ ఆర్ కరప్ట్ అని చెప్పాడు. సో ఇంత కరప్షన్ జ్యుడిషియరీలో కూడా వచ్చేసిన తర్వాత న్యాయం ఏం చేస్తారండి వీళ్ళు? న్యాయం లేదు, పాడలేదు, అంతా అయిపోయింది. వ్యవస్థలన్నీ పాడైపోయినాయి. సబ్జెక్ట్ డిఫర్ అయిపోతున్నారు. మరి ఆయన బాధపడుతుంటే చెప్తున్నా నేను సార్. మరి న్యాయ వ్యవస్థలో మరి కరెక్ట్ గా అడిగే పౌరుల సంఘం చెయ్యాలి కదండి. ఇప్పుడు పౌరులకి రైట్స్ ఉన్నాయా లేవండి? కోర్టులో మేము అడిగే ప్రశ్నకి వాళ్ళు బాధ్యతగా చేయట్లేదు కదా. చేయనప్పుడు ఎట్లా న్యాయం పొందేది? మరి చట్టాన్ని మార్చుకోకూడదు కదా.
సరే సరే సబ్జెక్టు సబ్జెక్ట్ అంటే కోర్టులోనే ఇప్పుడు తేలాలండి. మరి కోర్టుల్లో వాళ్ళు ఇప్పుడు పౌరులైనా ఉంటే తప్పుంటే నిజాయితీ నిరూపించుకోమంటారు. మా నిజాయితీని మేము నిరూపించుకున్నాం, కేసు గెలిచాం. కానీ కోర్టులో న్యాయం చేయాలనేది వాళ్ళు నిరూపించాలిగా. ఇదిగో తప్పు చేసిన వాడికి ఈ శిక్ష వేస్తున్నాము, కరెక్ట్ గా ఉన్నడికి ఈ న్యాయం చేస్తున్నాం అనేది వాళ్ళు నిరూపించుకోవాలిగా. ఏంటంటే వినతపూర్వకంగా వాళ్ళు నిజాయితీ నిరూపించుకుని న్యాయ వ్యవస్థల్లో నమ్మకం, గౌరవం పెంచండి. అంతేగాని మీరు నిర్లక్ష్యంగా ఉంటే న్యాయస్థానాల మీద నమ్మకాలు వెంకటేశ్వరరావు గారు మీ బాధ నాకు అర్థమైందండి. ఆ తర్వాత మీకు మళ్ళీ కాల్ చేస్తారు మా లీగల్ టీము, వాళ్ళతో మాట్లాడండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది చేసిన కొన్ని పనుల వల్ల రాజకీయ నాయకులు కావచ్చు, ఇటు జడ్జిలు కావచ్చు, లేకపోతే అడ్వకేట్స్ కావచ్చు, ఎవరైనా కొన్ని పనుల వల్ల ఇలాంటి సామాన్యమైన ప్రజలు ఇబ్బందులు పడే అవకాశాలు మనము అక్కడక్కడ చూస్తూ ఉంటాం. బట్ అన్ని చోట్ల కాదు. అయితే విజయ్ గారు మనతో మాట్లాడేందుకు మరొక కాలర్ అయితే ఉన్నారు, ఖమ్మం నుంచి రమేష్ గారు. రమేష్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి, సమస్య ఏంటండి? సార్ మాది మొదటి నుండి ఎప్పటి నుండో భూమి ఉంది సార్, సికం భూమి. అయితే 2018 దాకా ప్రొబిటెడ్ లో లేదు సార్. 2018 నుండి ప్రొబిటెడ్ అయింది, పట్టా ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ ప్రొబిటెడ్ ఎలా తొలగించాలో అర్థం కావట్లేదు సార్. అంటే చెరువుకు చాలా దూరంలో ఉంటాయి సీగం భూములు, సీగం పట్టా ఐడియా ఉన్నాయి సార్. అంటే మీ మాటలు మాకు సరిగ్గా వినిపించట్లేదండి సార్. మీ మాటలు సరిగ్గా వినిపించట్లేదు, ఒకసారి మంచిగా క్లియర్గా చెప్పరా సార్? మా ల్యాండ్ చెరువు సీగం దగ్గర ఉంది సార్. చెరువు సీగం దగ్గర భూమి మా తాతలు ముత్తాతల కాడ నుంచి పట్టా భూమినే. పట్టా భూమి 2018లో ఏమైందంటే ప్రొబిటెడ్ లో వెళ్ళిపోయింది సార్. ఈ ప్రొబిటెడ్ నుండి ఎలా తీయాలి ఏందని ఆ సలహా కోసం మీకు ఫోన్ చేసి. చెప్పండి రమేష్ గారు. సార్ చెప్పండి. అదే చెరువు సీకము ప్రొబిటెడ్ నుండి ఎలా తీయాలి పట్టా భూమిని? విజయ్ గారు కోర్టు ద్వారా. సార్ ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం ఏమంటారు సార్ విజయ్ గారు? దేనికండి? ఇప్పుడు ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ చెరువు దగ్గర ఉంది, అది ఇప్పుడు చెరువులోకి కన్వర్ట్ అయిందంటే ఒక 2018లో. సో మళ్ళీ దీన్ని మనది అని నిరూపించుకోవడానికి ఏం చేయాలంటారు? చెరువులో కన్వర్ట్ కావడం ఉంటుందండి. ల్యాండ్కి సంబంధించి శిఖం భూమి అంటారు. శిఖం భూమి అంటే ఎల్టీఎల్, ఎఫ్టీఎల్ అని ఉంటుంది కదా, లోవర్ ఫుల్ ట్యాంక్ లెవెల్. సో వాటర్ ఏమవుతుందంటే ఫుల్ వచ్చినప్పుడు మొత్తం వరకు వస్తుంది, ఆ తర్వాత నీళ్ళు అయిపోయినప్పుడు దేనికి వెళ్ళిపోతుంది. సో ఈ అయితే ఫుల్ ట్యాంక్ లెవెల్ వాటర్ వచ్చినప్పటికీ అక్కడ ఉండేదాన్ని శిఖం ల్యాండ్ అంటారు. సో అక్కడ ఎప్పుడు శిఖం ల్యాండ్లో ఎప్పుడు నీళ్ళు ఉండవు. కేవలం గట్టిగా వర్షం పడ్డప్పుడు, వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు, ఫుల్ నీళ్ళు ఉన్నప్పుడు మాత్రమే అది శిఖం భూమి ఏదైతే మనం అంటున్నాం ఆ వాటర్ అక్కడ మొత్తం వాటర్ వచ్చేస్తుంది. సో ఆ ల్యాండ్ కూడా పట్టా భూమి ఉంటుంది, ప్రైవేట్ భూమి ఉంటుంది, అది గవర్నమెంట్ ల్యాండ్ కాదు. ఇప్పుడు చెరువు ఉన్నది, కుంట ఉన్నదంటే అన్ని చెరువులు అన్ని కుంటలు కూడా గవర్నమెంట్ కాదండి. కొన్ని చెరువులు కొన్ని కుంటలు మాత్రమే గవర్నమెంట్ ఉంది. కొన్ని ప్రైవేట్ ల్యాండ్స్లలో కూడా పట్టా భూములలో కూడా కుంటలు చెరువులు ఉన్నాయి. సో నీళ్లు లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని కల్టివేషన్ చేసుకుంటారు. నీళ్ళు వచ్చినప్పుడు దాన్ని ఆపేస్తారు, అంటే ఒక పంట ఆపరు. కేవలం ఎండాకాలం వచ్చే పంటలు ఏవైతున్నా ఆ పంటలు మాత్రమే పండించుకుంటారు. ఒకవేళ వర్షాకాలం పూర్తిగా నీళ్ళు వచ్చేసినట్టు అప్పుడు వాళ్ళు పంట పండించరు. అక్కడ పంట పండించడానికి అసలు వీలే ఉండదు అనమాట. సో ఆ ల్యాండ్ వాళ్ళదా కాదంటే వాళ్ళదే. అది చెరువు భూములు ప్రైవేట్ కావాలనేది ఏమి ఉండదు అక్కడ, అది ప్రైవేట్ ల్యాండే. ఇప్పుడు కమింగ్ టు మ్యాట్రిమోనియల్ విజయ్ గారు, ఇప్పుడు భారతీయ చట్టాల్లో మ్యాట్రిమోనియల్ కేసులు ప్రధానంగా ఏ చట్టాలు వర్తిస్తాయంటారు ఇప్పుడు వీటికి? భారతదేశంలో సాధారణంగా ఉన్నటువంటివన్నీ కూడా నేను కనపడుతున్నా సార్ మీకు కనిపిస్తున్నారండి. అయితే దాంట్లో విషయం ఏంటంటే హిందూ లా ఒకటి ఉంది, హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955. ఆ తర్వాత స్పెషల్ మ్యారేజ్ యాక్ట్. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఏదైతే ఉందో అది ఎవరైతే హిందువులు కాని వారు వాళ్ళకి సంబంధించినవి ఉన్నాయి. ఆ తర్వాత మమ్మల్ని లాస్ ప్రకారం మమ్మల్ని మ్యారేజ్ వాళ్ళకి సంబంధించిన లాస్ వేరే ఉన్నాయి. సో ఈ 3 చట్టాలు కూడా హిందువులలో ఉంటాయి.